మూర్ఖుడికి మనం అండగా ఉన్నాం అనుకోండి, వాడు మూర్ఖత్వమే కనుపరుస్తాడు, వాడికి ప్రేమేం తెలుసు, ఏం అర్థం కాదు కదా. నాబాలు మూర్ఖుడు, తన స్వభావంలోనే మొరటతనం ఉంది. దావీదు మేలు చేసిన ఉపకారానికి అపకారంగా మాట్లాడాడు, దుర్భాష, కానీ మంచి మాట వాని నోట రాలేదు ప్రియులారా. అందుకనే దేవుని సన్నిధిలో సమాజంలోనికి మనం వస్తూ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం మనుషులతో సమాధానంగా ఉంటాం, అంతే, అంతవరకు ఎనఫ్. ఇక చాలు, రాసుకొని పూసుకొని బ్రతకాల్సిన అవసరము లేదు. కోపం కూడా ఎదుటి మనిషి మీద ఉండకూడదు, ప్రేమ కలిగి బ్రతకాలి. అయితే ఒకడు మన విరోధి. వాడికి యేసుప్రభు వారికి దాదాపు కొన్ని వేల పేర్లు ఉంటాయి, అపవాదికి కూడా పేర్లు ఎక్కువగానే ఉన్నాయి. వేలల్లో సైతానుకుంటే వందల్లో వీడికి కూడా ఉన్నాయి. వాడు దొంగ, దోచుకొనివాడని, హంతకుడని, ఏమండి మోసగించేటువంటి వాడు, కుయుక్తిగా ఉండేటువంటి యుక్తి కుయుక్తికి ఒకే అక్షరం తేడా. కాబట్టి సైతాను ఎప్పుడు కూడా విరోధం మన మీద పని చేస్తాడు ప్రియులారా. అందుకే ఒకడు విరోధి, వాడు ఒక్కడే, కానీ ఎన్ని రకాల కోణాల్లోనైనా తిరగలడు, ఎన్ని విధానాలుగానైనా వాడు అటాక్ చేయగలడు. దొంగకు ఒక దారే తెలుసు, వచ్చేదారి పోయేదారే చూసుకుంటాడు. అప్పుడప్పుడు చర్చిలోకి వస్తారు, ఇట్టా చూస్తారు, ఎవరి బాబు ఎటు బావాలి ఎటు వస్తున్నారో చూసుకుంటారేమో అనుకుంటా. ఎందుకంటే పగలు చూసే కదా రాత్రులు పడేది. అంతా మన చుట్టూ మన ఏరియా మంచిది కదా, గమనించుకుంటూ ఉంటాం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే వచ్చేదారి పోయేదారే తెలుసు. సైతానుకంట వాడు ఎన్ని దారులుగానైనా వస్తాడట, అన్ని దారుల నుంచి తరం కలిగిన వాడే మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. కొట్టు చేపట్ల గట్టిగా. 7 దారులు ఏర్పరుచుకొని వచ్చిన ఆ 7 దారులను తిరిగి కొట్టగలిగినటువంటి సత్తా ఉన్నవాడే మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు కలిగి ఉన్న దానిని ఎవడనూ అపహరింపకుండా ఉండనట్లుగా గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఒకప్పుడు ఏం కలిగి ఉన్నాం మనం? ఒకప్పుడు ప్రేమ విలువ మనకి తెలియదు ప్రియులారా. ఈరోజు యేసయ్య ప్రేమ ద్వారా తల్లిని ప్రేమించేదానికి, అత్తను ప్రేమించేదానికి, మామను ప్రేమించేదానికి, ఆడపడుచును ప్రేమించేదానికి, కోడల్ని ప్రేమించేదానికి, ఏమండి అందరినీ ప్రేమించేదానికి. ఒకప్పుడు ఎవరికి వారే బ్రతికేవారు. అయితే యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థమైనప్పుడు ఆ ప్రేమ మనము కాపాడుకోవాలి, దాన్ని కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా. ఈరోజు చూడండి, ప్రాణం లేని సెల్లుతో గంటల తరబడి మనము చూస్తూ ఉన్నాం. అయితే మనకు ప్రాణం పోసినటువంటి తల్లితో కొంత సమయమైనా మనము గడిపామనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషించింది చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు డబ్బు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉన్నవానికి, ఐశ్వర్యవంతునికి స్నేహితులు ఎంతోమంది ఉంటారు, పేదవాడికి స్నేహితులు కొద్దిమందే ఉంటారు ప్రియులారా. కనుక నీకున్న డబ్బు ఉంటే నువ్వు ఎవరికైనా ఖర్చు పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. కానీ నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని విలువైన దాని కొరకే ఖర్చు పెట్టాలి. కొట్టు, అర్థమైతేనే కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విలువైన వారితోనే గడపాలి, విలువైన దాని కొరకే గడపాలి. కనుక అందుకే దేవుడు మనకిచ్చిన అవకాశం ప్రియులారా, దేవుని సన్నిధిని మనము, ఎందుకంటే స్కూల్లో చదువుకునేదానికి, విద్య నేర్చుకుంటానికి స్కూల్కి వెళ్తారు. చర్చికి ఎందుకు వస్తారు అని అంటే, ఉపదేశము ద్వారా జీవితాలు ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా బలపరచబడతాయి. కనుక నీకు దేవుడిచ్చిన ప్రేమను నీవు గట్టిగా పట్టుకోవాలి. అయితే ఇక ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడుతూ ఉంది? మొదట నీకున్న ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉంది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకము చేసుకొని, అంటే జ్ఞాపకం ఉంచుకోవాలా, ఏమండి గట్టిగా దానిని
చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ విధంగా మన జర్నీ స్టార్ట్ అయిందో, దేవునితో మనకున్నటువంటి ఈ ప్రయాణంలో దేవుడు ఏ ప్రేమ చేత దేవుడు మనల్ని బలపరిచి నిలబెట్టుకున్నాడో, మరలా ఆ ప్రేమను కలిగంట దేవుని సన్నిధిలో బ్రతకాలి ప్రియులారా. నిజం ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి వరాలు, దేవుడు ఆయనను అభిషేకించిన గనక దురాత్మల చేత పీడింపబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, రోగులు, కుష్ఠవ్యాధి కలిగిన వారు, పక్షవాతం కలిగిన వారు, చచ్చిన వారు సైతం అనేకుల మీద చేతులుంచితే ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది. అలాగే ఆయన నామమును బట్టి ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. చాలామంది చెప్తారు కృపావరము కలిగినటువంటి దైవజనులు, ప్రవచన వరము కలిగిన దైవజనులు, స్వస్థత వరము కలిగిన దైవజనులు మరి శుభవార్త ఛానల్లో ప్రకటిస్తూ ఉన్న టీవీ ప్రసంగికులు అన్నప్పుడు అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ప్రవచనాల కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. కారణం, నిన్ను గూర్చిన కాన్ఫిడెన్స్ నీకు లేదు, నీ మీద ఉన్న నమ్మకం నీకు లేదు. కారణం, నువ్వు నడిచే విధానం సరిలేదు, విశ్వాస విషయంలో స్థిరంగా లేవు ప్రియులారా. కనుక స్పాట్లో ఏదైనా జరిగిపోవాలి అనుకుంటావు. ఇమీడియట్గా నువ్వు అనుకున్నటువంటిది జరగాలి, నీ మనసులో ఉన్నది నీకు చెప్పాలి, నువ్వు కోరుకున్నది జరగాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? వెళుతూ ఉంటావు. వాళ్ళు నీ పట్ల ఉద్దేశాలు చెప్పినా అవి నెరవేర్చబడాలి అని అంటే నీవు దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. ఆ వరాల కన్నా నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. నువ్వు ఏ డిక్షనరీలో చూసుకున్నా పర్వాలేదు, ప్రేమకు మించిన వరం ఇక్కడ కానీ ఎక్కడ కానీ బైబిల్ గ్రంథంలో ఏదీ లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీకు ఒక క్లారిటీ రావాలి అంటే 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు కాదు తర్వాత చదువుకోండి. అద్భుతాలే ఉన్నా, ఆస్తి అంతా కూడా నువ్వు అమ్మిచ్చినా, నీ శరీరం కూడా అసలు ఎంత త్యాగం ఉంటాయండి ఆస్తి ఇచ్చేది. ఏమండి, ప్రవచనం ఉంటే ఎంత భక్తి చేస్తే వచ్చిందంటావు? సాధన చేయాలి. మీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకూడని ఉంది, దాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలా, అది కూడా ఉంది పాయింట్ మనలో ఇప్పుడు. అయితే ఇంత త్యాగం కోయబడటానికి, చంపబడటానికి, నీకున్నది సర్వం కోల్పోవటానికి నువ్వు ఇష్టపడ్డ ప్రవచన వరమే ఉన్నా, అద్భుతాలు చేయు శక్తి నీకు ఉన్న, ప్రేమ లేకపోతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై ఉంది, దానివల్ల ప్రయోజనం ఉండదు ప్రియులారా. ఏది శ్రేష్టమైనది అని చెప్తే ఆ 13వ అధ్యాయం మొత్తం చదివితే చివరికి తేలిన ఫలితం ఏమిటనంటే శ్రేష్టమైనది, అందులో శ్రేష్టమైనది ప్రేమయే. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రేమ లేకుండా పక్క పక్కన కూర్చున్నా, కలిసి బ్రతికినా, ఏంది ఒకే చోట ఉన్నా, ఒకే సంఘంలో ఉన్నా, ఒకే శరీరమును ఒకే గిన్నెలోనిది త్రాగిన ఏమీ ఉపయోగము ఉండదు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ. అది కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనము ఉండాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక.